Good afternoon, all of you. So, how many are they can't understand Telugu in this audience? How many people can't understand Telugu? So, if very less people can't understand Telugu, then I will prefer Telugu because my guru, philosopher, mentor Swami Vivekananda said one good thing. You have to read and learn philosophy in mother tongue. And you have to learn Sanskrit to know about our Shastras. And you have to learn English to represent yourself in the world. So, 3 languages are required. So, generally, I read Swami Vivekananda in Telugu only because it touches me if I read in Telugu. If I read in English, I understand, but somehow the Hrudayam, you can say the Hrudayam or the essence, it will not touch that much. Because when I have an option, I will go in my mother tongue. In the same way, I appeared civil service also in Telugu medium only, because I have an option to go in Telugu medium. So now coming to the what Swamiji has given me a lot of చాలా బరువు నా భుజస్కంధాల మీద పడేశారనమాట స్వామీజీ విత్ ఆల్ హిస్ బ్లెస్సింగ్స్. ఒక అంటే నిజం చెప్తాను, అందులోని యాక్చువల్గా నాకు చెప్పడం నచ్చదు. ఎందుకంటే ఎక్కువగా చెప్పినప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే మనసుకు అహంకారం వచ్చేస్తూ ఉంటుంది. అహంకారాన్ని పెంచి పోషించే శక్తి లేక నా కోసం నేను చెప్పడానికి చాలా చిక్కుపడతా ఉంటాను. కానీ తప్పనిసరి పరిస్థితిలో స్వామీజీ ఆదేశించారు కాబట్టి, ఇది స్వామీజీ యొక్క ఆదేశం మేరకు, నా గురు ఆదేశం మేరకు ఆయన చెప్పినట్టుగానే వీలైనంత వరకు ట్రూతే చెప్తానమాట. ఏమీ అబద్ధాలు కానీ ఎగ్జాగరేషన్ కానీ చెప్పడానికి ప్రయత్నించను. ఎందుకంటే సిగ్గు అనిపిస్తుంది అనమాట చెప్పుకోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోసం నాకు చెప్పడం నాకు సిగ్గుగా ఉంటుంది. బట్ స్వామీజీ ఇట్ విల్ ఇన్స్పైర్ సో మెనీ పీపుల్. సో యూ హ్యావ్ టు స్పీక్ యువర్ ఎక్స్పీరియన్సెస్. సో అందుకనేసి వీలైనంత వరకు ఇద్దరు పర్సనాలిటీ గురించి నేను మీకు వివరిస్తాను. ఒకటి వితౌట్ వివేకానంద, ఒకటి విత్ వివేకానంద. సో పర్సన్ విత్ వివేకానంద అండ్ అనదర్ పర్సన్ వితౌట్ వివేకానంద. So first, already our respected Reverend Swamiji and Honorable Justice, they have given what is the meaning or what is the essence of human excellence. పూర్ణ మానవుడు అనుకోవచ్చు ఓ మాటలు చెప్పాలంటే. మనకి ఆదర్శ మానవుడు కానీ పూర్ణ మానవుడు కానీ పురాణాలు తీసుకుంటే రాముడు కానీ కృష్ణుడు కానీ, కానీ ఆధునిక యుగంలో తీసుకుంటే రామకృష్ణుడు, వాళ్ళిద్దరు కాంబినేషను. పూర్ణ మానవుడు లేదా ఆదర్శ మానవుడు లేదా దైవ మానవుడు లేదా పూజ్య మానవుడు, ఏ విధంగా చెప్పుకున్నా సరే. మనకి రాముడు కృష్ణుడు కలిసి రామకృష్ణులు అయితే అది విష్ణు స్వరూపం అయితే, శివస్వరూపం ఏంటంటే వివేకానంద స్వామి, ఆంజనేయ స్వామి, వివేకానంద స్వామి అని నేను భావించుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు రాముడు ఇష్టం కాబట్టి రాముడు తాలూకు రూపాన్ని రామకృష్ణ పరమహంస అనుకుంటాను, సీతాదేవిని అమ్మవారు శారదాదేవి అనుకుంటాను. నాకు ఆంజనేయ స్వామి చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైనటువంటి దైవం కాబట్టి ఆయన వివేకానంద స్వామి అనుకుంటాను అనమాట. సో కాబట్టి ఎందుకంటే నాకు ఎప్పుడు క్లాష్ రాలేదు. మీకు ఒక చిన్న ఇంకో విషయం ఏంటంటే, స్వామి వివేకానంద తాలూకు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది కదా సొసైటీలో, ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది రకరకాలుగా పనిచేస్తూ ఉంటుంది. అందులో వన్ ఆఫ్ ద సెక్ట్ ఈజ్ రామకృష్ణ మఠ్. రామకృష్ణ మఠానికి సంబంధం లేకుండా కొన్ని వందల ఆర్గనైజేషన్స్, వేల ఆర్గనైజేషన్స్ వివేకానంద ఇన్స్పిరేషన్తో పనిచేస్తున్నాయి. అలాగే రామకృష్ణ మఠంతో కొంత సంబంధం ఉన్నవి కొన్ని ఉన్నాయి. అసలు సంబంధం లేకుండా కూడా వివేకానంద స్వామితో డైరెక్ట్గా సంబంధం ఉన్నటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. అలాంటి సంస్థకు చెందినవాడు నేను కూడాను. మా గురువు గారు కానీ మేము కానీ, అంటే మా గురువుగారు ఎప్పుడు కూడా రామకృష్ణ మఠం బయట నుంచి దండం పెట్టడం తప్ప విజిట్ చేయడం కూడా తెలియదు ఆయనకి. కానీ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్
అవర్ కరికులం రామకృష్ణ పరమహంస వారి జీవిత చరిత్ర కానీ, అపార్ట్ ఫ్రమ్ భాగవతం, భగవద్గీతతో పాటు మోడర్న్ అప్లికేషన్కి వచ్చేసరికి రామకృష్ణ పరమహంస వారి జీవిత చరిత్ర, వివేకానంద స్వామి జీవిత చరిత్ర, వారి బోధనలన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి మనం స్ట్రిక్ట్గా రామకృష్ణ మఠం, వివేకానంద స్వామి అంటే ఇక్కడికే కాదు, వాళ్ళు సూర్యుడు అనమాట. సూర్యుడు ఎలాగ ఉంటాడంటే, ఒక సూర్యుడు సమస్త జగంబులకు తాను ఒక్కొక్కడై తోచు పోలిక. ఒకడే సూర్యుడు ఉంటాడు, సమస్త జగానికి ఒక్కొక్కడే కనిపిస్తూ ఉంటాడు. అలాంటి ఆయన స్వామి వివేకానంద. ఒక సూర్యుడు సమస్త జగములకు తాను ఒక్కొక్కడై తోచు పోలిక ఏ విధమున అని భాగవతంలోని భీష్ముడు స్తుతిస్తాడనమాట. ఎవరిని? శ్రీకృష్ణుడిని. ఆ విధంగా అది ఒక శక్తి, పవర్ హౌస్. సో ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను చాలా చిన్న జీవిని, నా వరకు తెలిసింది ఏంటంటే, గంగానదిలో స్నానం చేయాలంటే ఏదో ఒక రేవుకెళ్ళి ములిగేసి పోవాలి తప్పించి, గంగానది గంగోత్రి నుంచి గంగాసాగరం వరకు స్టడీ చేసే శక్తి, సామర్థ్యం నాకు లేదు. వివేకానంద స్వామి గంగానది లాంటి ఆయన అనమాట. మనకు కావలసింది ఎక్కడో ఒక రేవును ములిగేసుకుని మనకు కావలసిన ఆకలి తీర్చుకోవాలి తప్పించి, అది ఒక ప్రవాహం. ఆ ప్రవాహంలోనే మనకు గ్లాసులు వాటర్ చాలు మన తాలూకా భవరోగాన్ని తగ్గించడానికి కానీ, మన భవిష్యత్తుని నిర్ణయించడానికి కానీ. అంతే తప్పించి వివేకానంద స్వామి మీద నేను అథారిటీ తీసుకొస్తాననేటువంటి స్వభావం ఉంటే అది జరగని పని. మోసగించబడతాడు. ఎందుకు మోసగించబడతాడు? భాగవతంలోని ఒక ఇది ఉందన్నమాట. ఏంటంటే, భాగవత మార్గంలో మీరు దేనినైనా సరే మనసుతో ఆలోచించినంతసేపు అది మీకంటే వేరుగానే కనపడతా ఉంటుంది. మీకంటే ఏదైతే వేరుగా కనపడుతుందో దానినే మాయ అంటారు. మనకంటే వేరు కనిపించిందంతా మాయే. కాబట్టి మనం మనసుతోటి భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటే మనం ఆయన యొక్క మాయనే స్మరిస్తున్నాం కానీ ఆయన స్మరించట్లేదు. కాబట్టి శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, మనసుతో స్మరించకు, మనస్సును అర్పించు అంటాడు. నేను ఇక్కడ నా లవర్ వివేకానంద స్వామిని మనసుతో ఎప్పుడు నేను పూజించలే, మనసును అర్పించాను అనమాట. ఎప్పుడు కూడా ఆయన చెప్పింది కరెక్టా, ఆయన చెప్పింది కరెక్ట్ కాదా అనేటువంటి థాటే రాలేదు. ఆయన చెప్పింది కరెక్టే, ఇది పాటించమన్నాడు, పాటించేద్దాం అంతే, అంతకుమించి నాకేం తెలీదు. కాబట్టి మీరు కూడా ఇదొక కీ, ఇదొక తాళం చెవి. ఏంటంటే, మనసుతోటి ఆయన చూడకండి, మనస్సును ఆయనకి అర్పించండి. మనసును ఆయనకు అర్పిస్తే ఏమవుతుందంటే, ఆయన ఉంటాడు మీ స్థానంలో. మనసుతో ఆయన చూస్తుంటే మీరు చూస్తూ ఉంటుంటారు, పనులన్నీ మీరు చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. వివేకానంద స్వామి చెప్పింది కరెక్టా కాదా, మళ్ళీ ఈయన ఇంకేటో చెప్పాడు అది కరెక్ట్. ఇవన్నీ కూడా మనస్థలకు వికారాలు అనమాట. దానిని మాయ అంటారు. మనసును అర్పించేస్తే మాయ ఆయిందే కాబట్టి ఆయన చూసుకుంటాడు, మనకు సంబంధం లేదు. మనకి ఏ సమయానికి ఏ గైడెన్స్ ఇవ్వాలో అది ఇస్తూ ఉంటారు. కాబట్టి హ్యూమన్ ఎక్సలెన్స్ అంటే ఏంటంటే, మనసును ఆయనకి అర్పించడమే. దట్ ఈస్ ద హయ్యెస్ట్. ఆయనకు అర్పిస్తే అప్పుడు ఆయన డ్రైవర్ సీట్లు కూర్చుంటాడు, మనం హాయిగా వెనకాల కూర్చోవచ్చు, ఇటు కావాలంటే ఇటు తీసుకెళ్తూ ఉంటుంటాడు ఆయన చూసిన చోటకి. మీరు డ్రైవర్ సీట్లు కూర్చుంటే ఏమవుతారంటే, జర్నీ తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, దేన్ని బట్టి దాన్ని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి డ్రైవర్ సీట్ ఆయనకి ఇచ్చేసి స్వామికి మనం వెనకాల కూర్చుంటే ఎక్కడ కావాలంటే అటు తీసుకెళ్తాడు. దట్ ఈజ్ హ్యూమన్ ఎక్సలెన్స్. సర్వీసు, అందరికీ సేవ చేయాలి, నలుగురికి ఉపయోగపడాలి. దరిద్ర నారాయణ సేవ, హీనుల సేవ, అందరి సేవ, ఇవన్నీ సేవా మార్గం అంతా కూడా మనం చెప్తుంటాం కదా. ఈ సేవా మార్గం కూడా మనసుని ఎప్పుడైతే మీరు ఆయనకు అర్పించేశారో అందరిలోనూ మీకు ఆయన కనపడతాడు. స్వామీజీలు వివేకానంద కనపడుతుంటారు, ఇక్కడ మాట్లాడే మనుషులు వివేకానంద, పక్కనుండే మనుషులు వివేకానంద, అక్కడ వివేకానంద. అప్పుడు అసూయ ద్వేషాలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే మీరు మనసును ఆయనకు అర్పించేశారో మీకు అక్కడ ఇంకా ఆలోచించడానికి ఏం లేదు, ఇంకా ఆయన ఏం చెప్తుంది. కాబట్టి మనసే మీకు లేనప్పుడు ఏమవుద్ది, ఆయన దగ్గర ఉన్నప్పుడు అన్ని రూపాయలు ఆయన కనపడుతుంటాడు. అప్పుడు మీరు చేసే సేవ అత్యున్నతమైనటువంటి శివారాధన అవుద్దనమాట. అంతవరకు శివారాధన కాదు. ఈ అత్యున్నతమైనటువంటి శివారాధనని స్వామీజీ చెప్పారనమాట, మానవ సేవే మాధవ సేవ అనేసి. ఓన్లీ ఇగ్నోరెంట్ దే కాల్ మ్యాన్, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ డివైన్, ఇట్ ఈస్ డివినిటీ ఈ సేస్. అంతా కనిపించేదంతా దైవమే. కానీ తెలివి తక్కువ వాళ్ళే మనిషి అనుకుంటారట, తెలివి లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు. అలా అవ్వాలంటే ఏం చేయాలి? మనసుని ఆయనకు అర్పించాలి. మనసు మన దగ్గర ఉంచుకోకూడదు. ఇంద్రియానాం మనశ్చాస్మి,
భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు, ఇంద్రియాల్లో నేను మనస్సుని కృష్ణుడు చెప్పాడనమాట. అంటే ఏంటి, సాక్షాత్తుగా ఆయన వైభవమైనటువంటి మనసుని మనం పెద్దరకం చేస్తూ ఉంటాం, మనల్ని అది కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటుంది, అటు ఇటు పడేస్తూ ఉంటుంది, ఎందుకు పనికిరగని పాడు చేస్తుంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన యూత్ కానీ కుర్రవాళ్ళు కానీ హ్యూమన్ ఎక్సలెన్స్కి రావాలంటే ఆయనకు మనసుని అర్పించాలి. ఆయనకు అర్పిస్తే ఏ ఊరు తీసుకెళ్ళాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, మీకు సరిపోయిన ఆహారం ఏంటి ఆయన పెడతాడు, మీకు సరిపోయిన బట్టలు ఏంటి ఆయన కుట్టి పెడతాడు. మనం ఏంటి ఆశపరులం కాబట్టి 5 మీటర్లు ఉంది కాబట్టి 5 మీటర్లు షర్ట్ కుట్టేస్తే నేను తొడుక్కోలేను దాన్ని. కాబట్టి ఆశ వల్ల మనం పాడైపోతాం. మనకి ఎంత సరిపోయిందో ఆయన తెలుసు, మన తండ్రి గాను, మన దైవం గాను, మన గురువు గాను. ఈ మనసును అర్పించి చేసేటువంటి పనినే నిష్కామ కర్మ అంటాడు శ్రీకృష్ణుడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామానుస్మర యుద్ధస్య మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ. నాకు అర్పించినటువంటి బుద్ధి మనస్సుతో నన్నే చేరిపోతా. కాబట్టి సర్వకాలాలయందు సర్వ అవస్థలయందు నన్ను స్మరిస్తూ నీ పని చేసుకో. అది హ్యూమన్ ఎక్సలెన్స్. అప్పుడు ఏమవుతుందంటే ఆయన్ని స్మరిస్తూ ఆయననే సర్వకాలంలో చేస్తూ ఉన్నప్పుడు మీకు రిలాక్స్డ్గా ఉంటారనమాట. నాకు తెలిసి ఆధునిక యుగంలో స్వామి వివేకానంద అంతగా ఎవరు పనిచేసి ఉండరు. ఎందుకంటే హీ డెస్ట్రాయిడ్ హిజ్ ఫిజికల్ బాడీ విదిన్ 39 years. ఈజ్ అ గ్రేట్ ఇది కుస్తీలు పడతారు కదా, మంచి కుస్తీ ఫైట్, మంచి స్విమ్మర్, అసలు ఎక్సలెంట్ బాడీ. షుడ్ హ్యావ్ లివ్డ్ అట్లీస్ట్ 60-70 years విత్ వెరీ healthy body. But he spoiled because of hard work. Lot of work he did. ఇంత పని చేసినా సరే ఆయన కర్మలో అకర్మపరుడుగా ఉన్నాడు. అది హ్యూమన్ ఎక్సలెన్స్ అంటే. ఇంత పని చేసినా సరే ఎక్కడ కూడా నిమిత్త మాత్రంగానే ఉన్నాడు. అది నిష్కామ కర్మ. సో స్వామీజీని అర్చించడం అంటే ఏదో స్వామీజీ మాటలు రెండింటిని కంఠస్థం పెట్టుకొని మనం వాటిని వల్లి వేయడం కంటే, కంఠస్థం పెట్టుకున్నవి డైజెస్ట్ చేసుకొని ఆయన ఇచ్చిన మార్గంలో మనం వెళ్ళాలి. ఆయన ఇచ్చిన మార్గం ఏంటి? నిష్కామంగా పనిచేయడం. నిష్కామంగా పనిచేయడం ఏంటంటే యజ్ఞార్థమై పనిచేయడం. ఆనాడు శ్రీకృష్ణుడు ఏ చెప్పాడో దానినే శ్రీ రామకృష్ణ పరమహంసుల వారు మళ్ళీ అవతరించి ఆ విధంగా బోధించారు. దానినే వివేకానంద స్వామి వారు ఈ ప్రపంచానికి, రామకృష్ణ పరమహంసాల వారి ఎక్స్టెన్షన్ వివేకానంద స్వామి. ఇట్ ఈస్ నథింగ్ బట్ బోత్ ఆర్ వన్. సో ఇది హ్యూమన్ ఎక్సలెన్స్. హ్యూమన్ ఎక్సలెన్స్ పొందాలంటే ఏంటంటే సమర్పణ బుద్ధే హ్యూమన్ ఎక్సలెన్స్ ఇవ్వగలదు. సమర్పణ ఉన్నప్పుడు అసూయ ద్వేషాలు తగ్గిపోతాయి, ఆశించడం తగ్గిపోతాయి, ఫలితం మీద ఉన్నటువంటి బంధం తగ్గిపోతాయి, ఇవన్నీ తగ్గిపోతాయి. సమర్పణ లేనప్పుడు ఏమవుతుందంటే క్యాలిక్యులేషన్స్ ఉంటుంది. క్యాలిక్యులేషన్ ఉన్నంతసేపు మైండ్ ఉంటుంది. మైండ్ ఉన్నంతసేపు కూడా చిత్తభ్రమలన్నిటి తీసుకెళ్తూ ఉంటుంది. దానిని ఎవరు తట్టుకోలేరు. చిత్తభ్రమలను జయించేటువంటి శక్తి ఎవరికీ లేదు. దైవీహేషి గుణమయి మమ మాయా దురత్యయ. దైవంతో కూడుకున్నది, త్రిగుణాలతో కూడుకున్నటువంటి నా మాయను ఎవరూ దాటలేరు. మామయేవా ప్రపద్యంతే మాయా ఏతాం తరంతితే. నన్ను శరణజొచ్చిన వాడు మాత్రమే వాడు ఆ మాయని దాటగలడు అని కృష్ణ భగవానుడు చెప్తారు అనమాట. అంటే సమర్పించడమే సింపుల్. సో ఈ సమర్పణను నేర్చుకున్నప్పుడు ఏంటంటే మీకు లాట్ ఆఫ్ కాంప్లికేషన్ తగ్గిపోతాయి. అయితే ఇదంతా హ్యూమన్ ఎక్సలెన్స్ కోసం. ఇప్పుడు అది నాకు భగవంతుడు అనుగ్రహం వల్ల ఆప్షన్స్ లేక ఎలా అప్లై చేసుకున్నా చెప్తాను. బేసికల్లీ ఐఎమ్ వెరీ నాటీ. నాకు స్వామి ఎందుకు నా మీద కనికరించి నాకు ఆప్షన్స్ ఇవ్వడు. నాకు ఆప్షన్స్ ఏమి ఉండవు. ఆయన ఏం చెప్తే చేయడం తప్పించి నాకేం పెద్ద చాయిస్లే ఉండవు. ఒకవేళ చాయిస్ ఆలోచించిన వెంటనే పడాలని ఒకటి తగిలిసే సెట్ అయిపోయి మళ్ళీ మనం ఆయన చెప్పిన పని చేసుకుంటుంటాం అనమాట. అది అదృష్టంగా భావిస్తున్నాను ఆయన నా మీద ఉన్నటువంటి కారణం. సో ఇప్పుడు ఇంపార్షియల్గా ఒక స్టోరీ నెమ్మదిగా నరేట్ చేస్తాను. అందులోని వివేకానంద స్వామి వారు వచ్చిన తర్వాత నుంచి కథ కొంచెం భయంకరంగా ఉంటుంది. రాగం ఏంటంటే కొంచెం నాటిగా ఉంటుంది అనమాట. మా ఫాదర్కి మేము 6 children. ఐఎమ్ ద యంగెస్ట్. We belongs to a rural background. My father migrated to a tribal area because lands are cheap
వీ హ్యావ్ పర్చేడ్ సమ్ ల్యాండ్స్ ప్రియర్ టు మై బర్త్. సో అయిన తర్వాత లక్కీగా ఏంటంటే మా ఊర్లో స్కూల్ లేదు, కాబట్టి మన స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఆల్మోస్ట్ 9th ఇయర్ వరకు ఐ వాజ్ వెరీ ఇరెగ్యులర్ టు స్కూల్. అప్పుడప్పుడు మా అమ్మ బాధపడలేక మా అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు వెళ్ళేవాడిని, ఏదో గెస్ట్ ఫ్యాకల్టీ వెళ్తారు కదా అప్పుడప్పుడు వెళ్ళినట్టు. సో ఇలాగూ చేసేసరికి మా ఫాదర్ ఏం చేశారంటే, హీ ఫెల్ట్ ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్, సో హీ వాంటెడ్ టు మేక్ మీ టు మెయిన్ స్ట్రీమ్ స్టడీస్. సో ఇన్ దోస్ డేస్ వెన్ వీ వర్ కిడ్స్ there was a tradition, one person will go to agriculture, another person will go to studies. Nowadays it is not there, everybody has to study. So anyway, my one brother is doing agriculture, so another brother is doing something, so he wanted me to go for studies. Somehow my father engaged a tuition master. I completed all nursery, LKG, UKG 1, 2, 3, 4, 5 in 6 months because because we have only few books. So after that I appeared one exam in my native place, Kotturu, for entrance exam 6th class. So for my surprise, I never wrote any exam till that time, but I was the topper. I got some 95%. So many people congratulated my brother, but I did not recognize whether it is if you go to school, you will understand what is topper, what is not topper. So anything is okay for me, there is no problem. So I joined a school, a 6th class in government high school. Again, to my luck, that is like Shantiniketan, my school. We will have entrance doors from all the ways because there is no any wall. Just it is, you can go to the school inside from any way, any corner. There is no problem. So I joined, but I did not like to sit for a long hours. Who will sit since morning to evening and study every day? So generally I used to skip after attendance because I realized the importance of attendance. So I used to skip after attendance. Generally 10:30 is my time, then go and play outside in the ground or go to movie. Luckily a new movie theater came up in 1986-87 in my village, my school, nearby my school. So like this it was going on. In our times, 7th class was a public examination. Somehow I managed to pass, but not interested. When I came to 10th class, in between, because of my naughtiness, my principal suspended me for 15 days. So in my school, the reason is I did not do any wrong, but I committed that some mistake happened. He is asking everybody, you did. 4 or 5 people we did. I am also one of them, but I accepted I did. They did not accept. That is why I got punishment. So I tried to manage not to go to my father, but my clerk religiously he went and informed my father. My father blasted me. So it was going on like that. So my parents already concluded he is a hopeless fellow. So school also suspended him. So totally down. So I came to 10th class. Physically changes are coming. So there is a movie in those days, Shiva, Nagarjuna movie. After seeing that movie, we wanted to fight only, no school, nothing. Every school wanted to fight. So it's all going on. We don't have English teacher in my school. Otherwise, I would not have failed my 10th class. So we don't have English teacher in my school. So there is no learning of English, only by hearting English. We used to by heart a story. Some maths teacher used to come and write English story on the board. This is the story. If suppose Vivekananda lesson is there, wherever Vivekananda word is there, just to write this. There is no other thought. Like that was the education system. So because of that and because of non-interest in me, I failed my 10th class 4 times. So in those days, we used to go to Amadala Valasa, one village, not village, town, to write supplementary exam to pass. September, March, the steps. So in those days, people used to laugh at me. He is going like Gajini, or Ghori is going like a Ghori.
Then I also accepted. See, when you don't have options, just you accept it. Why to laugh at them? So my mother used to scold me every time whenever she is sending for exam. Then I used to go to, and one Mr. Sarath Babu, one movie artist, his brother's hotel is there near the exam center in Amadal Valsa. So if you see that brother, he looks like Sarath Babu only. So we used to see him like Sarath Babu. For that fun, we are going to his hotel. Like that it was going on. So then I frustrated. My father frustrated. Then my father made me to join in a mechanic shed. I worked in a mechanic shed as a helper almost 8 months to 1 year. There was no food till 12 o'clock. He never gave any tiffin. Whole day work. Morning 6 you get up and clean the entire shed. Wrenches, shed, boxes, everything you have to clean and keep ready. And you are the lowest in the hierarchy. You have to clean all the cups. Even any useless fellow comes, you have to clean the cup and give tea. So this, like this, I worked for 8 months. I got frustrated and told I cannot work here. Then I joined in another electrical works, plumbing works, and after that lorry as a helper. తెలుగులో మనం క్లీనర్ అంటాం, లారీ క్లీనర్. ఇలాంటి ఇవన్నీ చేసిన తర్వాత బై లక్ నాలో ఒక చిన్న చేంజ్ ఏంటి వచ్చిందంటే, అసలు ఎందుకు ఇలాగ అంతా జరుగుతుంది, ఏదో చిన్న ఎలాగో బలం కావాలి కదా, ఆంజనేయ స్వామిని పూజిద్దామని హనుమాన్ చాలీసా నేర్చుకున్నాను అనమాట. సో దట్ ఈస్ వై హీ ఈజ్ మై గురు, ఆంజనేయ స్వామి. దట్ సేమ్ ఆంజనేయ స్వామి అపీర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వివేకానంద అండ్ గైడెడ్ మీ ఇన్ మై లైఫ్. సో ఈ హనుమాన్ చాలీసా ఒక 40 రోజులు 11 times per day లేక పారాయణ చేశాను, వితౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్, బికాజ్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ విల్ హ్యాపెన్ ఆర్ నాట్. వై టు ఆస్క్ అన్నెసెసరీ, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెన్, వై టు గెట్ యాంగ్రీ ఆన్ హిమ్. సో ఆఫ్టర్ దట్ ఐ డిడ్ 108 times హనుమాన్ చాలీసా at one go without movement, just for fun. So what will happen, let us see. So that took me to a Guruji. That Guruji is at that time is around 75 years old person. He is a fag hand, and he initiated me with in his sampradaya with some Rama Mahamantra Diksha. So that Guruji religiously follows Vivekananda and Sri Ramakrishna Paramahansa. That is one of the prescribed books. Bhagavatam, Bhagavad Gita, Ramakrishna Bodhamritam, Vivekananda Jiva Charitra. These are the prescribed books. So ఆ గురూజీ కాలం చేసేసిన తర్వాత గురూజీ, ఆ గురూజీ నేను ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత జస్ట్ 7 months 8 months ఉన్నారు, తర్వాత కాలం చేశారు. అట్ దట్ టైమ్ మై ఏజ్ వాజ్ 15 years. జస్ట్ ఫ్రెష్గా 10th class పోయి అలా తిరుగుతున్నా, ఏం పని లేకుండా. సో దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. సో ఆ గురూజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ఫాదర్ ఏం చేశారంటే, నేను వైజాగ్లో పని చేస్తున్నప్పుడు ఇంకా అక్కడిక్కడ పని చేయడం ఎందుకు, వచ్చేసి ఆవులు కాసేసుకుందాం, పాలు అమ్ముకోవచ్చు, ఇక్కడక్కడ వేస్ట్ అని చెప్పేసి మా ఫాదర్ ఈ పాస్డ్ ఆర్డర్. సో ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చేసి గురువుగారు చెప్పినటువంటి మంత్రాన్ని జపించుకోవడం, ఇలా చేసుకోవడం చేస్తూ ఉంటే, ఒకరోజు గురూజీ కల్లో కనిపించి, యూ హ్యావ్ టు స్టడీ ఈ టోల్డ్. I laughed at him. Why should I study? Because I failed so many times. So it is 1994. And you have to work for something. You have to study. Then I went to my Guruji and the present Guruji. నేను చెప్పాను, గురుగారు కళ్ళు ఇలాగ వస్తున్నాయి, ఇవన్నీ ఎందుకు, నేను చదివే శక్తిపరుని కాదంటే, నో, దట్ ఈజ్ ఎ మెసేజ్ ఫ్రమ్ హయ్యర్ సర్కిల్స్, గురూస్. దే విల్ కమ్ టు గైడ్ యూ వాట్ ఎవర్ ఇన్ ద నెససరీ టైం. సో ఓకే. ఇన్ 1993 ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ అక్టోబర్, ఒక ఫ్రెండ్కి వివేకానంద అమృత వాక్కులు అనే పుస్తకం ఇచ్చారు. ఎవరో ఇచ్చారు తెలియదు, ఆడికి అది అర్థం కాక పారేస్తున్నాడు. పారేస్తూ నా దగ్గర తీసుకొచ్చి, అరే ఈ పుస్తకం తీసుకుంటావు అన్నాడు. ఫోన్ లేదో జపం గట్ట చేస్తున్నాం కదా, ఇది పనికి వస్తుంది అనేసి టక్కున చిన్న పుస్తకం అండి, ఎంత ఉంటుంది పుస్తకం, అమృత వాక్కులు ఉంటుంది, తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆడున్నప్పుడు చదివితే బాగోదు కదనేసి ఆడ పక్కెళ్ళగానే టక్కున ఓపెన్ చేశాను అనమాట. యూ డోంట్ బిలీవ్, ఐ గాట్ షాక్ విత్ ద ఫస్ట్ వర్డ్ ఇట్ సెల్ఫ్ ఓపెనింగ్, బలమే జీవనము, బలహీనమే మరణము. ఈసరికి ఇలా నా పరిస్థితి ఏంటంటే, అప్పట్లో
అన్నీ కోల్పోయి ఏమి ఈ ప్రపంచంలో నేను ఎందుకు పనికిరానని లిస్ట్ పెడితే నేను టాపర్ అనమాట. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి వచ్చింది చేతికి అమృత వాక్కులోని మొదటిది, బలమే జీవనము, బలహీనమే మరణము, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. ఇంగ్లీష్లో ఇదేదో డిఫరెంట్గా ఉంది పుస్తకం అనేసి ఇప్పుడు టక్ చదివేసాను అనమాట. 2-3 మినిట్స్లో చదివి పడేశాను. పడేసిన తర్వాత వెంటనే దాచేసుకోవాలి మనసులో, ఇదేదో నాకు సీక్రెట్ దొరికింది. సో అండ్ ఐ టుక్ ఇట్ హోమ్, ఐ రెడ్ సో మెనీ టైమ్స్. ఇంకా అసలు నాకు బ్లడ్ బాయిల్ అయిపోయి గోడను కొట్టేద్దామా, లేకపోతే చెట్లు ఇరిసేద్దామా, లేకపోతే అసలు గెరిల్లాకి ఎంత బలం వచ్చేస్తే అంత బలం వచ్చిందనమాట నాకు తెలియకుండానే. ఏమైపోతుందో తెలియట్లేదు. ఇప్పుడు మీరు అపరిచితుడు సినిమాలోనే ఆడికి ఒక రకమైన ఒక ఫ్లో వెళ్తుంది కదా, ఫ్లో వెళ్ళిపోయి ఆడికి తెలియక చేస్తుంటాడు, వచ్చేస్తుంది అనమాట, ఎనర్జీ వచ్చేస్తుండేసరికి అసలు ఎంతకి ఈ వ్యక్తి ఎవరో తెలియదు నాకు. అప్పుడు మళ్ళీ గురుగారి దగ్గరికి వెళ్ళి, గురుగారు ఈ పుస్తకం దొరికింది, దీంతో నేను ఉండలేకపోతున్నాను, ఇది ఎవరంటే అప్పుడు స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస వారు మరి కొన్ని పుస్తకాలు ఇచ్చి, ఇవి చదువు, నేను చెప్పాను కదా రైట్ టైంలో రైట్ పర్సన్స్ వచ్చి గైడ్ చేస్తారు, దట్ ఈస్ ఫ్రమ్ హయ్యర్ సర్కిల్స్ అని చెప్పేసరికి ఆంజనేయ స్వామిని ఈ రూపంలో పూజించుకుంటూ, స్వామీజీ రూపంలో పూజించుకుంటూ జరుగుతున్నప్పుడు పేరెంట్స్ గురుగారు ఆదేశించారు చదువుకోమనేసి. స్వామీజీ తాలూకా ఆయుధం చేతులకు వచ్చేసింది, చదువుకోవాలనేసి మా అమ్మని వెళ్ళి అడిగాను, అమ్మ నేను చదువుకుంటాననేసి. నువ్వు చదువుకోవడం మాకు తెలుసులేరా, అమ్మాయిల కోసం నువ్వు వెళ్తావు అన్నారు. అనేసరికి సో హౌ టు ప్రూవ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నువ్వు నీ తాలూకా చిలిపితనం అంతా మాకు తెలుసు, నువ్వు నో నీడ్ టు గో అనేసి అన్నారు అనమాట. అయ్యేసరికి ఇంకా ఎవరు లేరు. అప్పుడు ఒక ఫ్రెండ్ని అప్రోచ్ అయితే ఒక ఫ్రెండ్ హెల్ప్ చేశాడు. ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని అప్పట్లో ఉండేదన్నమాట, ఇంటర్మీడియట్ ఈక్వెల్. అది నాకు స్టడీ మొత్తంలో 2 స్టడీస్, ఒకటి సిలబస్, ఒకటి వివేకానంద స్టడీస్ ఏంటంటే బ్యాటరీ లాంటిది, ఎప్పుడెప్పుడు అయిపోతే మనం ఒక బ్యాటరీ ఉంచుకుంటాం కదా, టక్కన ఛార్జింగ్ పెట్టేస్తే మొత్తం మళ్ళీ బ్యాటరీ ఫుల్ అవుతుంటుంది. ఇదే మామూలు స్టడీస్. అక్కడ ఏంటంటే నేను వివేకానంద స్వామిని నాకు ఆయన కోసం పెద్దగా తెలియకపోవడం వల్ల, ఆయన అనుగ్రహం వల్ల ఆయనకి సమర్పించిన తప్ప ఆయన నేను క్వశ్చన్ చేసుకోలేదు, ఇది కరెక్ట్ కాదని ఎప్పుడు ఐ నెవర్ డిస్కస్డ్, జస్ట్ ఐ హ్యావ్ సబ్మిటెడ్ టు హిమ్. సో ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రైవేట్గా ప్రీ యూనివర్సిటీ కోర్స్కి అప్పీర్ అయితే ఆ మాస్టర్ గారు ఏమన్నారంటే, నువ్వు లాస్ట్లో జాయిన్ అయ్యావు కాబట్టి నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవ్వన్నాడు. లేదు మాస్టర్, ఈ సంవత్సరం జాయిన్ అవ్వాలి తప్పదు, లోపల ఆయన ఒప్పుకోవట్లేదు, లోపల కొట్టేస్తున్నాడు అతను. అప్పటికే స్వామీజీ లోపల చేరిపోయి చంపేస్తున్నాడు పట్టుకుని, నువ్వు వెళ్ళు అనేసి. ఇంకా ఆయన బాధపడలేదు, నాకైతే వెళ్ళడం ఇష్టం లేదు, కానీ ఆయన ఒప్పుకోవట్లేదు, నేను వస్తానని చెప్పాను. పోతే అన్నాడు, పోతే పర్వాలేదు, పోవడం నాకు అలవాటు అని చెప్పాను అనమాట. పోవడం నాకేం కొత్త కాదు, ఇట్ ఈస్ వెరీ హ్యాబిచుయేటెడ్ టు ఫెయిల్, సో ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం ఫర్ మీ. అప్పుడు ఓకే, ఇది ఎక్స్ట్రా వచ్చాడు కాబట్టి ఎంతో కొంత ఫీజు వస్తే నేను జాయిన్ చేశాడు. టు మై సర్ప్రైజ్, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఒక పక్క వివేకానంద స్వామి చిన్న ఫోటో, ఆయన చిన్న పుస్తకం చదువుకోవడం, రిపీటెడ్ చదువుకోవడం. ఐ డి నాట్ రీడ్ మచ్, నవ్ ఐ రెడ్, బట్ అట్ దట్ టైమ్ ఐ రెడ్ ఓన్లీ 1-2 థింగ్స్, బట్ ఐ యూస్ టు డైజెస్ట్ ఇట్ బికాస్ మై డైజెషన్ కెపాసిటీ వెరీ స్మాల్. ఐ కెనాట్ రీడ్ బిగ్ బుక్ అండ్ ఇండైజెషన్ ఐ డోంట్ వాంట్. సో యూ డోంట్ బిలీవ్, పియూసీలో 25 మంది వెళ్తే ఒక్కడనే పాస్ అయ్యాను. నేను కూడా నమ్మలే. వెన్ దట్ నెంబర్ ఈస్ దేర్ ఇన్ ద పేపర్, I got a doubt whether it is correct or not. So I have checked with 2-3 people whether it is correct or not, because I never passed at a time. So then I told you correct. Then I went to my mom and I told mother I passed the exam. Then she, okay, but she has not given any positive signal to go further studies. But inside this fellow is not accepting. You go. So I read by that time some other books. He is killing me. He occupied. Then I again went to Guruji and I asked him. Then he told, I will support you. But my mother told, we will not support you. So anyway, we have a few cows and buffaloes. I used to sell milk. And so I appeared again privately. Luckily, there is a junior college, degree college started in that area. So they told, we don't want you to come to college, but you can register through my college. So I used to go for examinations. You don't believe again, I was the topper of entire university in my BA. So by that time, my parents got sufficient confidence that he is serious about studies. And my Guruji told, in the meantime, a inside story happened. I want to go to Ramakrishna Mutt as a monk.
I approached Swamiji in Vizag in 1995-96. I told Swami I want to join. Then after asking my background, he told, you are so energetic, you don't come to our ashram. You be outside. You be outside, you do work, Vivekananda work, he will give some work, but you don't come because it is a environment is disciplined, so disciplined. So you be outside. So then that also I thought, okay, Swamiji ee రూపంలో నన్ను ఆదేశించారని బయటకు వచ్చి మరి ఇంకా నెవర్ అటెంప్టెడ్. దెన్ ఐ వెంట్ టు మై గురూజీ, ఈ ఆల్సో టోల్డ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ కర్మస్ టు పెర్ఫార్మ్. సో స్వామి వివేకానంద వర్క్ అంటే ఒక రామకృష్ణ మఠంలోనే సన్యాసిగా చేరిపోతేనే వర్క్ కాదు, ఆయన ఒక సూర్యుడు లాంటి ఆయన ఎక్కడి నుంచి అయినా సరే మనం ఆయన తాలూకా కిరణాలని ఆస్వాదించవచ్చు, కాబట్టి నో నీడ్ టు గో అని చెప్పారనమాట. సో అయ్యేసరికి ఇన్ ద మీన్ టైంలో మా గురువు గారు ఏం చేశారంటే, యూ హ్యావ్ టు గో ఫర్ సివిల్ సర్వీస్ అని చెప్పారనమాట. ఎందుకు ఆయన ఇలా చెప్పారంటే, ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ త్రో యూ, ఐ హ్యావ్ ఆల్రెడీ, వివేకానంద స్వామి ఆల్రెడీ రీచ్డ్ యూ. సో ఏ ఫెయిల్యూర్ క్యాన్ డూ ఎనీథింగ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. మనం చాలాసార్లు ఫెయిల్ అయిపోయిన వాళ్ళందరూ ఏమవుతారు, దేవదాసులు అవుతారు. కానీ నేను స్వామిదాసుని అవ్వడానికి కోసం అనేసి దేవదాసు అవ్వడానికి ఓపిక లేదు. ఫెయిల్ అయిపోయేసరికి బాటిల్ అది చేసుకుని అది చేస్తాం కదా, అలా కాకుండా గురుగారు ఏం చేశారంటే, కాదు దేవదాసు కాదు అవ్వాల్సింది, స్వామిదాసు అవ్వదు కానీ అని చెప్పి యూ అటెంప్ట్ ఫర్ సివిల్ సర్వీస్ అని చెప్పారు. నేను అన్నాను, సివిల్ సర్వీస్ అటెంప్ట్ హౌ? ఐ కుడ్ నాట్ క్లియర్ 10th class, హౌ ఐ విల్ అటెంప్ట్ సివిల్ సర్వీస్? దెన్ హీ టోల్డ్, యూ గో దిస్ పాత్, యూ హ్యావ్ గాట్ ద రైట్ డైరెక్షన్, జస్ట్ యూ గో, ఇట్ విల్ టేక్. సో డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఏ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో లక్కీగా స్వామి అనుగ్రహం వల్లే మళ్ళీ అక్కడ నాకు సీట్ వచ్చింది. ఇంగ్లీష్ మీడియం అగైన్ టఫ్, బికాస్ టిల్ ద టైమ్ ఐ వాజ్ క్వాలిఫైయింగ్ మై ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ by hearting English. 1 page, 2 pages by heart, just you by heart and write. So once I joined in Hyderabad University, that is a totally English university. Faculties are from Oxford, Cambridge, Delhi University, JNU, like that. So I could not understand English, what they are speaking. One faculty, she used to teach ancient Indian history. She used to teach ironies. R is silent. She's always telling iron is. But I am searching where is iron అన్న వర్డ్ నాకు కనిపించింది కదా. పక్కన ఉన్న ఫ్రెండ్ అన్నాడు, అరే ఇది ఈమె ఏం చెప్తుంది ఇప్పుడు, అయ్యన్ అంటుంది, అయ్యన్ అనే పదం కనిపించట్లేదంటే ఆర్ సైలెంట్ అన్నాడు. ఎందుకు సైలెంట్ అన్నాడు, అది అంతే నాకు తెలియదు అన్నాడు. సో దట్ ఈస్ ద కండిషన్. తర్వాత తెలుగులో చదువుకున్నాం కదా, ఇంగ్లీష్లో ఏంటంటే హీజ్ ఎ మ్యాన్ అంటారు, మనం తెలుగులో అతను మనిషి అంటాం కదా, మళ్ళీ ఈజ్ మధ్యలో ఎందుకు వచ్చింది అని అడిగితే దట్ లాంగ్వేజ్ నేచర్ అలాంటిదనేసి తెలుసుకోవడం చాలా టైం పట్టిందనమాట. ఇలా జరుగుతున్నప్పుడు హైదరాబాద్లో జాయిన్ అయిన తర్వాత 2 years కష్టపడి ఎంఏ కంప్లీట్ చేశాను. ఇంగ్లీష్ నేర్చుకున్నాను అక్కడ. ప్రతిరోజు కూడా ఒక 10 నుంచి 15 పదాలు, ఇంగ్లీష్ పదాలు కంఠస్థం పెట్టేవాడిని. ఈ కంఠస్థం పెట్టేసరికి ఏంటంటే, మొదట్లో ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు నేను చదవడానికి పట్టే టైము సింపుల్ అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా టైం పెట్టేది, ఆల్మోస్ట్ 3 hours 4 hours. బై ద ఎండ్ ఆఫ్ మై ఎంఏ ఐ యూస్ టు కంప్లీట్ ఎంటైర్ హిందూ న్యూస్ పేపర్ విదిన్ 45 minutes, ఇంక్లూడింగ్ ఎడిటోరియల్స్ అండ్ ఆర్టికల్స్. అది అయ్యేసరికి తర్వాత మళ్ళీ సివిల్ సర్వీస్ వేట, ఎవ్రీ స్టేజ్ ఐ హ్యావ్ టు ఫేస్, బట్ ద ఇన్సైడ్ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ గైడింగ్ మీ టు హౌ టు డిఫీట్ ఇట్. Again, civil service coaching. In 2000, I joined civil service coaching. When this August Institute was started, I was seeing, because I used to come to Ramakrishna Math in 97, 98 onwards, here in Delhi, Hyderabad. So I have seen these foundations, everything. At that time it was happening. So again, coaching center. I joined. I have high respect for R.C. Reddy garu. My bad luck, when I joined, they started some statistics classes, mental ability. I did not understand anything. Again, I stopped. Because if that faculty is telling some problem here, some student of engineering student will tell the answer when the problem started. So I did not understand even the problem, but answer comes. So the faculty used to skip that. So after 2-3 days, I got just mental, no ability. So I thought, okay, it is not good to come. So I stopped. Then I have taken up all NCERT books and all these books.
and I sat in the Central University with the help of so many friends and with the help of Swami, with a lot of work, hard work, with his guidance. Never look back, no fear. In 2002, our lowest civil services number అనమాట 280 జాబ్స్. ఆ సంవత్సరం నేను మెయిన్స్ రాశాను. ఒక ఫ్రెండ్ వచ్చి అన్నాడు, అరే 280 పోస్టులు ఉన్నాయి, యూ బిలాంగ్స్ టు జనరల్ కేటగిరీ, యూ హ్యావ్ ఓన్లీ ఫ్యూ అటెంప్ట్స్, సో వై యూ ఆర్ యూ గివ్ స్కిప్. దెన్ I want only one post. Even if there is one post, I will write, because Guruji told you write exam. My target is not to get civil service. My target is to complete the attempts. My target is to complete the attempts. Whether civil service, if I get or not, I don't mind. Some capable person will there, it will go to him. My target is what my Guru is guiding me, just to write. So, ఈ ఎగ్జామ్లో కూడా ఫస్ట్ 2 attempts I failed prelims. Third attempt I cleared prelims, but I wrote mains. I wrote in English medium. I missed the interview in very few marks, some 5-10 marks I missed the interview. Then I submitted in my Guru and my God, and Swamiji has given me one thought. So here, Government of India has given an option to write in Telugu. You want job or you want that English I know, that I know English, so I wrote in English, I got into civil service in English. ఇది నీకు కావాలా లేకపోతే నీకు సివిల్ సర్వీస్ కావాలని అడిగితే స్వామీజీని అడిగిన క్వశ్చన్, స్వామి దీనికి సమాధానం మీరే చెప్పండి అంటే, నీకు జాబ్ కావాలని చెప్పారు ఆయన. అయితే జాబ్ కావాలంటే తెలుగు మీడియంకి వెళ్ళిపోదాం అనేసి డిసైడ్ అయిపోయాను అనమాట. సో ఆల్ ఆఫ్ సడన్ ఐ షిఫ్టెడ్ టు తెలుగు మీడియం ఇన్ ఎ లాస్ట్ మినిట్, బికాజ్ మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ తెలుగు. అప్పుడు రాసిన మెయిన్స్లో, ఇంగ్లీష్ మీడియం రాసిన మెయిన్స్లో, వేర్ ఐ స్కోర్డ్ వెరీ లెస్ ఈజ్ జనరల్ ఎస్ఏ. దట్ జనరల్ ఎస్ఏ I scored some around 30-40 marks. Had it been some 100 marks, I would have been in service only itself. సో నెక్స్ట్ ఇయర్ తెలుగు మీడియం రాశాను. తెలుగు మీడియం రాసినప్పుడు ఒక జనరల్ మంచి కాంప్లికేటెడ్ ఎస్సే రాశాను. అది స్వామి అనుగ్రహంతో రాశాను. ఏంటంటే, దేర్ ఈజ్ నో ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ థింకింగ్ మేక్ ఇట్ సో. దట్ ఈస్ ద స్టేట్మెంట్. టోటల్లీ స్వామి వివేకానంద ఫిలాసఫీ ఐ డంప్డ్ దేర్. But not so many pages, just 7 pages I wrote. After coming out, I told my friends and who are with us, I wrote 7 pages. I may get marks or not, I don't know, whatever I feel. But what I concluded, there is no either good or bad, but thinking make it so. That conclusion, total philosophy from Swami Vivekananda I have taken up. Few others in between I added, like Gurjad Apparao, మంచి చెడ్డలు మనుజులందన ఎంచి చూడగా, మంచి చెడ్డలు మనుజులందన ఎంచి చూడగా 2 కొలను అనేది అలా తీసుకొచ్చి లాస్ట్కి స్వామి వివేకానంద తాలూకు పాజిటివ్ నోట్లో ఆపేసాను అనమాట. దేర్ ఇస్ నో ఇదర్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ థింకింగ్ మేక్ ఇట్ సో. ఇట్ ఈస్ అ హయ్యర్ లెవెల్. ఇన్ ద లోయర్ లెవెల్ ద్వైత, వెన్ యూ స్పీక్ అబౌట్ ద్వైత, స్వామి వివేకానంద వేదాంతం దించేసని ఒక మాట చెప్పుకోండి. ద్వైత వేదాంతం స్వామి చెప్పిందని అలా పెట్టేస్తే, యూ డోంట్ బిలీవ్, ఐ గాట్ 125-130 మార్క్స్ ఫర్ 7 pages. సో ఇట్ పుష్డ్ మీ టు సివిల్ సర్వీసెస్. సో ఆఫ్టర్ దట్ అగైన్ ఇంటర్వ్యూ, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఐ నెవర్ బిలీవ్డ్ దట్ ఐ విల్ క్వాలిఫై ఫర్ ఇంటర్వ్యూ. జస్ట్ ఐ కెప్ట్ క్వైట్. మై గైడ్ వాజ్ ఏ ఆర్కియాలజిస్ట్, సో హీఈస్ డూయింగ్ సమ్ ఎక్స్కవేషన్స్. హీ టుక్ మీ టు ద ఎక్స్కవేషన్స్. సంబడి కాల్డ్ మీ, దెర్ ఈస్ ఏ సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ, రిజల్ట్స్ హ్యావ్ కమ్, సో యూ సీ. దెన్ ఐ టోల్డ్, ఐ డోంట్ వాంట్ టు సీ, బికాజ్ ఫర్ ఫెయిల్యూర్స్ వై టు సీ అగైన్. సో దెన్ హీ స్కోల్డెడ్ మీ అండ్ హీ టుక్ మై నెంబర్ అండ్ హీ సా అండ్ హీ టోల్డ్, అరే యూ క్వాలిఫైడ్. దెన్ ఐ గాట్ టీయర్స్ and I prayed my Guruji and Swami, something you are doing with me, so at least I have to be serious now, because I should not be foolish and I should not be funny at this moment. So again I packed up my luggage and I went to Delhi for an interview. I attended some classes. ఒక రావు గారని ఒక పెద్ద ఆయన ఉండేవాళ్ళు అనమాట, ఐఏఎస్ అకాడమీ. చాలామంది వేల మంది ఐఏఎస్ ఆఫీసర్ని పుట్టించిన ఆయన. లక్కీగా ఆయన కూడా నాకు ఈ ఏపీ స్టడీ సర్కిల్లో ఇంటర్వ్యూకి చేశారు. చేస్తే ఆయన మాట అన్నారన్నమాట, ఇఫ్ దే లుక్ ఎట్ యువర్ బ్యాక్గ్రౌండ్ యూ విల్ ది ఫస్ట్ ర్యాంకర్ ఆఫ్ ద కంట్రీ. ఇఫ్ దే డోంట్ లుక్ ఎట్ యువర్ బ్యాక్గ్రౌండ్ యూ విల్ గెట్ క్వాలిఫైడ్ సివిల్ సర్వీస్. అది కూడా స్వామి అనుగ్రహంగా తీసేసుకొని వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలోని లాస్ట్ ఫైనల్ స్టెప్లో జరిగినటువంటి ఒక డిఫికల్టీ, మెయిన్స్లో కూడా అలాంటిది ఫేస్ చేశాను. మెయిన్స్లో ఏమైందంటే, వీ హ్యావ్ 2 options ఎట్ ద టైమ్. ఫస్ట్ ఆప్షన్ జనరల్ స్టడీస్,
జనరల్ ఎస్సే అన్నీ బాగా రాశాను. 8 days గ్యాప్ ఉంది. 8 days గ్యాప్లో టైఫాయిడ్ ఫీవర్. టైఫాయిడ్ ఫీవర్ అయ్యేసరికి దేర్ ఆర్ నో ఎనీ సపోర్ట్. యూనివర్సిటీ హాస్టల్ ఉండేవాడిని. హాస్టల్లో నుంచి నిజాం కాలేజ్కి ఎగ్జామ్ రాయడానికి రావాలన్నమాట. నాకున్న సపోర్ట్ ఏంటి స్వామి వివేకానంద. ఆ బుక్ చదివితేనే నాకు ఎనర్జీ వస్తుంది, దాంతో వెళ్ళిపోయేవాడిని. అయ్యేసరికి ఏమైందంటే నేను నా మనసుని క్వశ్చన్ చేసుకున్నాను అనమాట. ఇది గురువుగారు ఆజ్ఞ ప్రకారంగా చేస్తున్నాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు. సో ఆ స్వామి ఏది గైడ్ చేస్తే అది చేస్తున్నాను కాబట్టి ఐ విల్ ఫైట్, ఐ డోంట్ వాంట్ ద రిజల్ట్. సో ట్యాబ్లెట్స్ తీసేసుకున్నాను. మా ఫ్రెండ్ ఒక ఆయన, మా సీనియర్ వచ్చి ఎగ్జామ్ సెంటర్ దగ్గర డ్రాప్ చేశాడు. ఒక ఎలక్ట్రోల్ పౌడర్ ఒక బాటిల్లోని గ్లూకోజ్ ఒక బాటిల్ పెట్టుకుని ప్రతి 5 minutesకి సిప్ చేస్తూ ఎగ్జామ్ రాశాను. బట్ ఐ కుడ్ నాట్ అటెంప్ట్ 60 marks క్వశ్చన్ బికాజ్ నో ఎనర్జీ. బట్ దట్ ఈస్ 6 hours ఎగ్జామినేషన్ కంటిన్యూస్లీ, 3 hours మార్నింగ్ అండ్ 3 hours ఈవినింగ్. సో అయిపోయిన తర్వాత స్వామిని బయటకు వచ్చిన తర్వాతే 4 తిట్టి నన్ను ఎందుకులా చంపేస్తావు అని చెప్పి ఆ ఆల్ టికెట్ చింపేసి అందులో పడేసి పెన్ కూడా డస్ట్బిన్లో పడేసి నిజాం కాలేజ్ కారిడార్స్లో ఆల్మోస్ట్ 20 minutes పడుకుంటుపోయాను అనమాట. నిద్ర వచ్చేసింది అలిసిపోయి. తర్వాత సమ్ ఫ్రెండ్ టుక్ మీ టు యూనివర్సిటీ. అలాగే ఇంటర్వ్యూలో కూడా ఏమైందంటే ఫర్ మై లక్ ఫార్చ్యూన్ స్వామి అగైన్ ఈ హెల్ప్డ్ మీ. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ సెయింగ్ ఐఎమ్ ట్రూ టు ద కోర్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ నరేటింగ్ యూ. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ షై పర్సన్, ఐ డోంట్ నరేట్ మై సెల్ఫ్. బట్ హౌ స్వామీజీ కెన్ చేంజ్ వన్స్ యూ సబ్మిట్ టు హిమ్, వన్స్ యూ సరెండర్ టు హిమ్, హౌ హీ విల్ టేక్ కేర్. ఇంటర్వ్యూ ఢిల్లీలో ఉంటుంది, యూపీఎస్సీ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి మేము 5 ఒక బోర్డుకి వెళ్ళి కూర్చున్నాం. 5 members వర్ సిట్టింగ్ లైక్ దిస్. 1 clerk కేమ్. అట్ ద టైమ్ 1 powerful lady was one of the members. Everybody used to pray, we should not go to her board. God, that is a prayer. Whether you get civil service or not, second prayer, but we should not go to her board. Especially boys. Her name is Arundhati Ghosh. She recently expired. She was the foreign secretary and all these things. People used to say she was a feminist and she don't like rural background, all these things. సో ఆమెకి ఏవైతే ఇష్టపడవో అన్ని క్వాలిటీస్లు నాలో పుష్కలంగా ఉన్నాయన్నమాట. నా నెంబరు ఫస్ట్ నెంబరు ఇన్ ద 5 personsలోని ఫస్ట్ వచ్చాడు. చెప్పాడు మీరు అరుంధతి ఘోష్ బోర్డుకి వెళ్తున్నారని చెప్పాడు క్లర్క్. ఇచ్చేసి లెటర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇలా లెటర్ ఓపెన్ చేసి చూస్తే పక్కనే వాళ్ళు అందరూ పడిపోయారు అనమాట కుర్చీల మీద. నీదే పోస్ట్ అన్నారు. ఇంకా టై కట్టుకుని ఉన్నాను, కోట్ వేసుకున్నాను. బయట ఎక్స్ప్రెస్ చేస్తే బాధని అందరూ నవ్వుతారని బాత్రూమ్కి వెళ్ళి లోపలికి వెళ్ళి నిలబడి మనస్ఫూర్తిగా గురు ప్రార్థన, స్వామీజీ ప్రార్థన చేసుకుని స్వామీజీని మనసులో మాట్లాడుకున్నమాట. స్వామి ఎందుకు ఇలాంటి టెస్టింగ్లు అంటే అటు నుంచి ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఏంటంటే అగైన్ స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్, అరైజ్ అవేక్, నాట్ స్టాప్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. ఆ మంత్రాన్ని మనసులో పెట్టుకొని అసలు ఇంకా ఆగే ప్రసక్తి లేదని చెప్పి నా మనసుకు సమాధానం చెప్పాను. అరుంధతి ఘోష్ ఏం పోలీస్ కానిస్టేబుల్ కాదు, నేనేం జేబు దొంగను కాదు. సో ఆమెమో నన్ను పట్టుకొని కొట్టేది. ఏదో ప్రశ్నలు అడుగుతూ ఇస్తే జాబ్ లేదు, దానికాడ ఎందుకు భయపడాలి మనం, పోతే పోనీ అని చెప్పేసి స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, గో హెడ్ అని చెప్పి ఐ వెంట్ టు ద బోర్డ్ ఇంటర్వ్యూ. షీ ఆస్క్డ్ ఆల్ క్వశ్చన్స్, వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్. Whenever I don't know, I told ma'am, I don't know this question answer. So I am not aware of this subject. Whenever I know, I used to tell the answer. She asked one question. At that time, it was a debate whether interlinking of rivers is good for country or not. ఏదో ఒకటి చెప్పకపోతే మనం ఒప్పుకోరాలు. నేను నాట్ గుడ్ అన్నాను. అనేసరికి యువర్ యాంటీ నేషనల్, యువర్ యాంటీ నేషనల్, యువర్ యాంటీ నేషనల్ 4 సార్లు చెప్పింది ఆవిడ. మేడం యాంటీ నేషనల్ కాదు, అది వైబుల్ కాదు, ఎకాలజికల్ సిస్టమ్. అప్పటికేదో కొన్ని పాయింట్లు దాన్ని చదివాను, ఆ పాయింట్ చెప్పాం అనమాట. చెప్పింది దే టెస్ట్ హౌ యూ రియాక్ట్. నాకు అప్పుడు అక్కడ ఇంటర్వ్యూ బోర్డులో కూర్చున్నప్పుడు మనసులోని నేను లేను, భయానికి ఎటు పారిపోయాను, వివేకానంద కూర్చున్నాడు అనమాట అక్కడ. కాబట్టి ఇది అరుంధతి ఘోష్ని ఫేస్ చేసే శక్తి లేక నేను పక్క వెళ్ళిపోయాను. బాబు నువ్వే ఫేస్ చేసుకుని ఇక్కడ నువ్వే తీసుకొచ్చి నువ్వే చూసుకునేసి. సో ఆయన ఏంటంటే రాంది రాదని చెప్పాడు, వచ్చింది చెప్పాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత భయానికి ఇంటికి రాలే. జేఎన్యూలో ఫ్రెండ్ ఉంటే ఆడి దగ్గరికి ఉండిపోయాను అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా రాదు అరుంధతి ఘోష్ కాబట్టి. చెప్పేసరికి షీ హాజ్ గివెన్ మీ 150 marks ఫర్ 300 marks.
So for a general category person, one has to get minimum 180 marks to get into civil service, not into IAS. To get into IAS, you should get at least 100 and 220, 230, 240, because that is the trend. But I got 120. But Swamiji, with the help of Swamiji, I scored very well in the mains. Essay gani, other subjects, I got good score. So in general category lo, I landed in Indian Revenue Service. With all this narration, how once you submit yourself to him, how you will make miracles. ఒక మెకానిక్ బాయ్ లైఫ్లో ఫెయిల్ అయిపోయి తల్లిదండ్రి చీకొట్టేసి బ్రదర్స్ సొసైటీ అందరూ కూడా నువ్వు ఎందుకు పనికిరావని చెప్పేసి వదిలేసినటువంటి వ్యక్తిని ఒకసారి ఆయన వస్తే ఎలా మార్చేస్తాడో మీరు చూసుకోవచ్చు. జాబ్ వచ్చిన తర్వాత కూడా నా తాలూకా వాట్ ఆఫ్ మై సర్వీస్ ఈస్ జస్ట్ 25%. 75% it belongs to him, his works. But I cannot reveal the details because I am in still service. సో నేను ఒక సూత్రాన్ని మనసులో పెట్టుకున్నాను అనమాట. ఏంటంటే ఏకపాదస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి అని పురుషోక్తం చెప్తారనమాట. ఈ సృష్టి వ్యక్తంగా కనిపించేదంతా కూడా ఒక్క పాదమేనట. మనకు కనిపించేటువంటి చరాచర జగత్తు, సముద్రాలు, విశ్వము అంతా కూడా ఒక్క పాదమేనట. కనిపించినటువంటి అవ్యక్తమైనటువంటిది 3 పాదాలు ఉండదట. త్రిపాదస్య అమృతం దివి అంటే అర్థం ఏంటంటే మీ దగ్గర కూడా వ్యక్తము కానిటువంటి దైవం తాలూకా ప్రెజెన్స్ 3 భాగాలు ఉండాలి. వ్యక్తం అయ్యేటువంటి మీ ప్రెజెన్స్ ఒక భాగమే ఉండాలి. అప్పుడు అది హెల్తీ బాడీలో ఉండాలి. అంటే చెస్ట్ బాగుండాలి, స్టమక్ బెల్లి తక్కువ ఉండాలి, అప్పుడు అది హెల్తీ బాడీ ఉంటుంది. చెస్ట్ సన్నం అయిపోయి బెల్లి ఎంత అయిపోతే అది హెల్తీ బాడీ ఉండదు కదా. కాబట్టి యూ గివ్ ఎ బిగ్గర్ సీట్ టు స్వామి అండ్ యూ జస్ట్ బీ అట్ హిస్ ఫీట్, దెన్ హీ విల్ టేక్ కేర్. మనం ఏం చేస్తాం, మన ఫోటో పెద్దది పెడతాం, స్వామీజీ ఫోటో ఎక్కడ వచ్చిన కింద మూల పడేస్తాం. మూల పడేస్తే ఏమవుద్ది, మనమే వెంకటేశ్వర స్వామి కాదు కదా, లక్ష్మీదేవిని వక్షస్థలంలో చిన్న ఫోటో పెట్టుకోవడానికి వస్తాం. ఇఫ్ యువర్ వెంకటేశ్వర స్వామి యూ కెన్ కీప్ లక్ష్మీదేవి. ఎందుకంటే అమ్మవారిని ఆయన పురాణ పురుషుడు కాబట్టి అమ్మవారిని వక్షస్థలంలో చిన్నగా పెట్టుకున్నాడు. మనం వివేకానంద స్వామిని వక్షస్థలంలో చిన్న పెట్టుకోవడం మనకు పని. ఆయనకి పెద్ద సీట్ ఇవ్వాలి, ఆయన్నే ముందు కూర్చోబెట్టాలి, ఆయన్నే అన్నీ చేయాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాడు. పెద్ద సీట్ ఇస్తే మీరు ఇంపార్టెన్స్ ఇప్పుడు స్వామీజీని పిలిచారు మీటింగ్కి, ఆయన మూల కూర్చోబెట్టేస్తే ఆయన మిమ్మల్ని ఏం గైడ్ చేయగలడు? ఈ పోలీలు చేసుకుంటాను నాకెందుకని ఆయనలో ఆయన ఉంటాడు. ఆయనకి పెద్ద సీట్ ఇచ్చి ఆయన కూర్చోబెట్టి, స్వామి నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, కానీ నేను తప్పులు చేస్తుంటాను, కానీ నువ్వే సరిదిద్దు. ఎందుకంటే గురువు శిక్షించడు, శిక్షణ ఇస్తాడు. శిక్షణ ఎలా ఉంటుందంటే శిక్షలాగే ఉంటుంది, కానీ అది శిక్ష కాదు, శిక్షణ. కాబట్టి ఆయన శిక్షణ ఇస్తూ ఉంటాడు. శిక్షణ ఇచ్చినప్పుడు ఏంటి, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, కానీ అది నేను నేర్చుకుని హయ్యర్ లెవెల్కి రావడానికి కోసమే. సో కాబట్టి ఏంటంటే మీ అందరికీ ఒక కీ ఏంటంటే మనసుతోటి స్వామీజీని అర్చించకండి, మనసును ఆయనకి అర్పించండి. మనసును ఆయనకి అర్పిస్తే ఏంటంటే మీరు తీసుకునే డెసిషన్ ఆయన డెసిషన్ తీసుకుంటాడు. మీరు హాయిగా వెనక కార్ సీట్లో కూర్చొని ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఆయనకు అప్పచెప్పేసి స్టీరింగ్ గట్ట ముందు మీరు వెళ్ళిపోయి బ్యాక్ సీట్ డ్రైవింగ్ అసలు చేయకండి. అక్కడ వచ్చేసింది ఇక్కడ వచ్చింది అసలు చేయకండి. స్వామి నీ ఇష్టం, నువ్వు నీటిలో ముంచుతావో ఎక్కడ ఉంచుతావో ఏం చేస్తావో నీ ఇష్టం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచ. లాస్ట్గా చెప్తున్నాడు మాట అనమాట. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్వామి వివేకానంద, కృష్ణుడు, రామకృష్ణ పరమహంస, రాముడు వీళ్ళందరూ వేరు కాదు, వాళ్ళందరూ ఒకటే. ఆ సమన్వయం లేనప్పుడు ఏమవుతుందంటే మీకు మనసు మోసం చేసేస్తుంటుంది. మనసు ఎప్పుడు మోసం చేస్తుంటే సమర్పించకపోతే మోసం చేస్తుంది. మీరు దాన్ని పెద్దరికం చేస్తే మిమ్మల్ని మోసం చేస్తుంది. అది ఆయనకు పెద్దరికం ఇచ్చేస్తే మోసం చేయదు. వాళ్ళందరూ ఒకటే. వివిధ సమయాల్లో ఆనాడు రాముడిగా వచ్చి చెప్పినటువంటి వ్యక్తే ఈనాడు రామకృష్ణ పరమహంసగా అవసరాన్ని అర్థం వచ్చి చెప్పారు. ఆనాడు కృష్ణుడిగా వచ్చిన వ్యక్తే ఈనాడు రామకృష్ణ పరమహంసగా వచ్చి చెప్పారు. అలాగే దాన్ని మీరు సమన్వయం చేసుకుంటే ఏంటంటే మీలో డిస్టర్బెన్స్ రాదు. కాబట్టి ఎవరిని పూజించినా ఏం పూజించినా సరే అందరూ కూడా వాళ్ళవే. మనం బయటకు ఉన్నటువంటి రూపాలతో మనం అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. లోపల ఉన్నటువంటి ఎసెన్స్. త్రిపాదస్య అమృతం దివి, 3 పాదాలు ఉంటాడట అవ్యక్తంగా, వ్యక్తంగా ఒక పాదంలో ఉంటాడట. మనం ఏంటంటే ఆ వ్యక్తంగా ఉన్న పాదంలో చిక్కుకొని దెబ్బలాడుకుంటుంటాం. కాబట్టి అందరికీ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై సజెషన్ ఇస్ మీరు సమర్పించండి స్వామికి. యూ కెన్ డూ మిరాకిల్స్. ఈ హ్యూమన్ ఎక్సలెన్స్కి స్వామి వివేకానందకి ఉన్నటువంటి సంబంధం
ఒక కృష్ణుడి తాలూకా లాస్ట్ భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పేసి ఐ విల్ క్లోజ్ దిస్. ఆయన ఒక మాట అంటాడనమాట భగవద్గీతలోని, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. ఓ అర్జున, నాకు నువ్వు చాలా ప్రియమైన వాడివి, నాకు స్నేహితుడివి, నాకు శిష్యుడివి, కాబట్టి నేను నీకు ప్రతిజ్ఞ చేసి ఒక మాట చెప్తున్నాను. మన్మనాభవ, నీ మనసును నాకు అర్పించి నేనే మనసుని జీవించు. మనసు నా నుండి వేరు కాదు. మన్మనాభవ, నేను మనసుని బ్రతుకు. అప్పుడేమవుతుందంటే మద్భక్తో భవ, ఎప్పుడైతే నాకు మనసుని అర్పించావో నువ్వు నాకు భక్తుడిగా మారిపోతావు. మధ్యాజీభవ, అప్పుడు నన్నే ధ్యానిస్తూ ఉంటావు. మామే వైశసి, అది ఆ విధంగా నాలో చేరిపోతావు. ద హైయెస్ట్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, వివేకానంద సేస్, ఈ సేస్ మై మిషన్ ఇన్ ద లైఫ్ ఈస్ టు ప్రీచ్ unto humanity, mankind, the divinity, and to manifest it in every moment of life. ఆయన వాళ్ళ యొక్క దివ్యత్వాన్ని వాళ్ళకి బోధించి ప్రతి క్షణంలో కూడా దాన్ని ఎలాగూ జీవితంలోని తీసుకురావాలన్నదే ఆయన తాలూకు లక్ష్యం. ఆ లక్ష్యానికి ఇది ఆయనకే మనసును అర్పించాలి. అంటే మనసే ఆయనను జీవించాలి, అర్పించడం కాదు. మనకు వచ్చి మనసే ఆయన అనుకుని జీవించామనుకోండి, అప్పుడు ఆయన భక్తులు అయిపోతారు, ఆయనే ధ్యానిస్తూ ఉంటారు, ఆయనలో చేరిపోతారు. ఇది నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వు నాకు శిష్యుడివి, భక్తుడివి, ప్రియుడివి కాబట్టి అని శ్రీకృష్ణుడు ప్రమాణం చేసి భగవద్గీత చెప్పాడనమాట. కాబట్టి మీరు ఆయనకు అర్పించండి. మీరు ఆ ఫలితాన్ని ఆనందమైనటువంటి, హాయి అయినటువంటి, సంపూర్ణమైనటువంటి ఒక ఆధ్యాత్మిక జీవనానికి అదొక పట్టుకొమ్మ. స్వామి వివేకానంద ఒక గంగా ప్రవాహం లాంటిది. మీరు గంగలో స్నానం చేయండి తప్ప గంగను అర్థం చేసుకోవడానికి ట్రై చేయకండి. స్నానం చేయండి, నీళ్ళు తాగండి, అంతే. సో స్వస్తి. నాకు అవకాశం ఇచ్చినటువంటి స్వామీజీకి, మీ అందరికీ, దైవ స్వరూపులైనటువంటి మీ అందరికీ, స్వామీజీ స్వరూపులైనటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు.